హాయ్, ప్రైజ్ లార్డ్, గుడ్ మార్నింగ్. ఈరోజు యేసు ఇచ్చు బహుమానము. మరి మనం ఎక్కడి నుంచి చూడబోతున్నామంటే జేమ్స్ 4th chapter 7th verse. Submit yourself then to God, resist the devil and he will flee from you అని రాయబడి ఉందండి ఇంగ్లీష్ బైబిల్లో. సో ఈ వచనాన్ని నేను చదువుతున్నప్పుడు ప్రభు ఏమంటుండంటే మనం పూర్తిగా ప్రభు యొక్క హస్తంలో మరి మన జీవితంలో మనం ఇచ్చేసి దాని తర్వాత మనము రెసిస్ట్ చేయాలంట. అంటే అపవాదికి చోటు ఇవ్వకుండా మరి ఆయనను మనం ఎదిరించినప్పుడు ఏమవుతుందంటే ఆయన మన జీవితంలో ఆయన ఉండడు అని ఈ వచనం తెలియజేస్తుంది. మనం ఎన్నోసార్లు క్రిస్టియన్స్ చాలామంది ఏమని వారు చెప్తూ ఉంటారంటే మరి మేము ప్రభుని నమ్ముకున్నాం గనక మరి అపవాది మరి మమ్మల్ని శోధింపలేడు అని కొందరు అంటూ ఉంటారు. అప్పుడు నాకు ప్రభు అయిన యేసుక్రీస్తే మరి గుర్తొస్తారండి. ప్రభు అయిన యేసుక్రీస్తునే మరి అపవాది వదిలిపెట్టినప్పుడు మనల్ని ఎక్కడ వదిలిపెడతాడండి కదా. ఎన్నో శ్రమలు కొన్నిసార్లు తీసుకొని వస్తూ ఉంటాడు. కొన్నిసార్లు వ్యాధి రూపంలో, కొన్నిసార్లు ఆటంకం రూపంలో, కొన్నిసార్లు ఎన్నో ఇబ్బందులు కుటుంబంలో. మరి ఆయన కొన్నిసార్లు మరి దాడి చేస్తూ ఆయన ఉంటాడు. కానీ ప్రభు ఈరోజు మనకేం తెలియజేస్తుందంటే మనము మన జీవితాన్ని ప్రభు యొక్క హస్తంలో మనం ఇచ్చేసి, ప్రభువా నేను ఎదిరించలేకపోతున్నాను కానీ నాకు మీ శక్తిని ఇవ్వండి. ఈ అపవాది తీసుకొచ్చే ఈ యొక్క రోగాల్లో నుండి, ఈ యొక్క వ్యాధి నుండి, ఈ యొక్క సమస్య నుండి, ఈ యొక్క ఆలోచనల నుండి, ఈ డిప్రెషన్ స్పిరిట్లో నుండి ప్రభువా నన్ను రక్షించండి అయ్యా అని మనం చెప్పినప్పుడు ప్రభు ఏం చేస్తాడు తెలుసా? మనల్ని అపవాది దగ్గర నుంచి ఆయన మనల్ని రక్షిస్తాడండి. అది మాత్రమే కాక మనం ఏం చేయాలి తెలుసా? అపవాది మనకు టెంప్టేషన్స్ ఆయన తీసుకొని వచ్చినప్పుడు, అంటే శోధనలో ఆయన తీసుకొని వచ్చినప్పుడు, లేకుంటే ఏం చేయాలో తెలియని పరిస్థితులు కొన్నిసార్లు ఆయన మనం ముందు పెట్టినప్పుడు మనం ఏం చేయాలంటే విశ్వాసాన్ని పలకాలి, ప్రభు యొక్క మాటను మనం పలకాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు 3 విషయాలు ఆయన చేశాడండి. ఒకటేం తెలుసా? వాక్యంలో ఇలా రాయబడి ఉంది అని చెప్పేసి అపవాదితో ఆయన పోరాడాడు. రెండోది ఆయన ఏం చేశాడంటే ప్రభు యొక్క మాటకు ఆయన చాలా ప్రాముఖ్యత ఆయన ఇచ్చాడండి. ప్రభు యొక్క వాక్యములో ఉన్న శక్తిని ఆయన అర్థం చేసుకొని మరి వాక్యంలో ఇలా ఉంది అని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పటం ఆయన ప్రారంభించాడు. మూడోది మనం ఏం చూస్తున్నామంటే అపవాది 3 సార్లు ప్రభు అయిన యేసుక్రీస్తుని శోధిస్తాడు. కానీ మొదటి 2 సార్లు ప్రభు అయిన యేసుక్రీస్తు పొమ్మా సాతానా ఆయన చెప్పలేదండి. కానీ 3వసారి ప్రభు ఏం చేశాడు తెలుసా? పొమ్మా సాతానా అని చెప్పేసాడు. అంటే ఇంకా శోధించటం ఆపై అని చెప్పాడు. ఈరోజు మనం కూడా ఏం చేయాలి తెలుసా? అపవాది ఈ యొక్క వ్యాధిని ఇప్పటితో నేను ఆజ్ఞానిస్తున్నాను, ఇకపై నన్ను శోధించకు అని మనం కూడా చెప్పాలండి. మన కుటుంబ పరిస్థితులు ఏమైనా తీసుకొస్తే ఈరోజు మనం ఏం చెప్పాలంటే అపవాది నీకు ఇచ్చిన సమయం అయిపోయింది, ఇకపై నా కుటుంబాన్ని శోధించటం ఆపై అని మనం చెప్పాలండి. మనం చెప్పినప్పుడు ప్రభు ఏం చేస్తాడో తెలుసా? మన కోసం నూతన ద్వారాలు ఆయన తెరుస్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఎప్పుడు పొమ్మా సాతానా అన్నాడో నెక్స్ట్ ఇంకా దానిపైన ఆయన ఎక్కడ కూడా శోధించినట్టు మనం బైబిల్లో మనం చూడట్లేదండి ప్రభు అయిన యేసుక్రీస్తుని కదా. సో ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మనం అపవాదిని ఎదిరించగలిగే ఒక వ్యక్తిగా మనం మారగలిగితే ఆయన వాక్యము ద్వారా, మరి పరిశుద్ధాత్ముని ద్వారా, మరి ఆ వాక్యానికి ఇచ్చే ప్రాముఖ్యత ద్వారా ప్రభు ఏం చేస్తాడంటే మనకు విడుదలను ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాడు అని ప్రభు ఈరోజు మీకు తెలియచేస్తూ ఉన్నాడు. ఒక చిన్న ప్రార్థన మరి మనం చేయబోతూ ఉన్నాం. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా ఈరోజు మేము అపవాదిని ఎలా ఎదిరించాలో మేము నేర్చుకున్నాం. అలాగే మీరు ఈ భూలోకంలో మీరు ఉన్నప్పుడు అపవాదితో ఎప్పుడు పొమ్మా సాతానా అని మీరు చెప్పారు, అప్పుడు అపవాది వెళ్ళిపోయినట్టు మేము చూస్తూ ఉన్నాం. అలాగే మా జీవితంలో కూడా మీరు గొప్ప విజయాన్ని మరి అపవాది తీసుకొచ్చే ప్రతి దాడిలో నుండి కూడా మరి మమ్మల్ని రక్షించి కాపాడి మాకు ఆ కృపను మీరు ఇవ్వమని మేము అడుగుతూ ఉన్నాము తండ్రి. లార్డ్, వి గివ్ యూ ఆల్ ద గ్లోరీ. ప్రతి మహిమ మేము మీకే ఇస్తూ ఉన్నాము తండ్రి. అన్నిట్లో నుండి కూడా మమ్మల్ని రక్షించి కాపాడి మాకు విడుదలను ఇవ్వమని యేసు నామంలో మేము అడుగుతూ ఉన్నాము మా తండ్రి. ఆమేన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాం.
ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికి మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారము 4 గంటల నుండి 6 గంటల వరకు కూడా వరంగల్లో గొర్రెకుంటలో గిఫ్ట్ ఆఫ్ జీసస్ వర్షిప్ సెంటర్ లో ప్రార్థన కూడిక జరుగుతుంది. మీరు పాల్గొనండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.